హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చేస్తుంది స్పైసీ చికెన్ పికిల్. ఇది అరౌండ్ 1 మంత్ స్టోర్ చేసుకోవచ్చు. సో ముందుగా ఒక పాన్ హీట్ చేసుకున్నాను. దాని తర్వాత బోన్ చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఈ పికిల్ బోన్లెస్ చికెన్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్లోని ఎలాంటి ఆయిల్ అండ్ వాటర్ కూడా యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఈ చికెన్ నుంచి చాలా వాటర్ వస్తూ ఉంటుంది. కాబట్టి చూసారా వాటర్ ఎంత వస్తుందో, ఆ చికెన్ కూడా బాయిల్ అవుతూనే ఉంటుంది అదే వాటర్లోని. మొత్తం చికెన్ కూడా కుక్ అయిపోతుంది ఈ ప్రాసెస్లోని. అండ్ ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు చికెన్ మొత్తం దాంట్లో ఎలాంటి మాయిశ్చర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి అండ్ మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లోని అరౌండ్ 300 ml ఆయిల్ వేసుకోవాలి. అండ్ అలాగే 1 కప్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అరౌండ్ 5 minutes వరకు. అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అది కూడాను కాసేపు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడాను ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అరౌండ్ ఒక 15 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది కూడా హై ఫ్లేమ్లోనే చేస్తూ ఉంటున్నాం కాబట్టి కలుపుతూనే ఉండాలి, లేదా కిందన ఫుల్గా మాడిపోతుంది. సో ఇదిలాగా ఫ్రై చేస్తూ ఉండాలి మనం. ఇందులో ఇప్పుడు మీరు కావాలంటే నార్మల్గా గార్లిక్ కూడా వేసుకోవచ్చు, దాని తొక్క తీసేసి. నేను అది స్కిప్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే దాంతోపాటు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నామా, ఇప్పుడు నేను అరౌండ్ 2 kgs చికెన్ తీసుకున్నాను కదా. సో ఈ 2 kgs చికెన్కి నేను అరౌండ్ 300 grams చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అలాగే 1 tablespoon కొరియాండర్ పౌడర్, అలాగే 1 tablespoon క్యూమెన్ పౌడర్, అంటే జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్, ఇవి కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా నేను మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను, ఆవాల నూనె. అది ఒక 100 ml వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం పికిల్ అంతా కూల్ చేయాలి. కూల్ అయిన తర్వాత 1 పెద్ద సైజు లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి. అది మిక్స్ చేస్తేనే పచ్చడి నిలువ ఉంటుంది. అండ్ ఇది గ్లాస్ బాటిల్లోని అరౌండ్ 2 months మనం బయటే పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.